లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. ఇండిగో విమానాల రద్దు అనేక మందికి సమస్యలు తెచ్చిపెడుతోంది. రేపు కోల్కతాలో పెళ్లి చేసుకోవాల్సి ఉన్న ఓ వ్యక్తి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో చిక్కుకుపోయాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అతను ఇక్కడి నుంచి కోల్కతా వెళ్లాల్సింది. కానీ విమానాలు లేక ఆందోళన చెందుతున్నాడు. దీనిపై ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. విమానాల సంక్షేమం కొనసాగుతుంది. అదేవిధంగా అయితే శంషాబాద్లో కూడా ఇండిగో విమానాల సంక్షేమం కొనసాగుతుంది. ఆ ప్రయాణికులందరూ మొత్తం టోల్గా కూడా చూసుకోవచ్చు. ప్రయాణికులందరూ అయితే ఈ యొక్క ఇండిగో విమానాల క్యాన్సిలేషన్ పైన వస్తూ ఉన్నారు. చూసుకోవచ్చు మనం. అయితే ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ కూడా అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. చూసుకోవచ్చు ఆ బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూసుకోవచ్చు. ఇదంతా కూడా ఇండియాకు సంబంధించినటువంటి ఎక్కడ వెళ్తున్నారు? నేను ఆల్రెడీ నాకు 3 o'clock ఫ్లైట్ ఉండే, ఏది December 3rd ఫ్లైట్ ఉంది. అక్కడ క్యాన్సిల్ అయింది. అరౌండ్ నేను 16 నుంచి 18 hours ఎయిర్పోర్ట్లో ఉన్నా, ముంబై ఎయిర్పోర్ట్. అక్కడ నాకు ఫ్లైట్ డిలే అవుతుందని చెప్పి మళ్ళీ బస్సు పట్టుకొని ఇక్కడికి వచ్చిన. నా లగేజ్ అక్కడ వాళ్ళు చెక్ ఇన్ చేసినా అని చెప్పారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చినాక మీకు సబ్మిట్ చేస్తాను, కాల్ చేసి ఇస్తాను అని చెప్పారు. ఇంతవరకు నా లగేజ్ ఇంతవరకు ఇవ్వలేదు. ఇవాళ మార్నింగ్ వాళ్ళు రిలేట్ ట్రావెల్ చేసి ఇండిగో ఫ్లైట్లోనే ముంబైకి. అక్కడ అడిగితే ఆల్రెడీ హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో లగేజ్ ఉంది, వెళ్ళి ఇన్ కేస్ అక్కడ కలెక్ట్ చేసుకోకపోతే మళ్ళీ ముంబైకి ట్రాన్స్ఫర్ చేస్తాను. నేను వెళ్ళి మార్నింగ్ ఉట్టుకొచ్చిన, అరౌండ్ 70 kilometers నుంచి వచ్చిన. క్యాన్సిలేషన్ చేసినా నేను ముంబై నుంచి ఇక్కడికి ట్రావెల్ అయిపోయినా, లగేజ్ కోసం వచ్చిన, ఎలాంటి రెస్పాన్స్ లేదు. కింద మీద అక్కడ ఇక్కడ అరౌండ్ 2 hours నుంచి ట్రావెలింగ్. ముంబై నుంచి హైదరాబాద్కి నాకు 9:45కి ఉండే. అక్కడ ఎవ్రీ 1 hour డిలే అనుకుంటా. నాకు 4th 2:30కి నేను చెక్అవుట్ చేయాలి, క్యాన్సిల్ చేసుకున్నాను. ఆఫ్టర్నూన్ 2:30కి క్యాన్సిల్ చేసుకొని 3 o'clock బస్సు పట్టుకొని హైదరాబాద్కి వచ్చినాను. చూసుకోవచ్చు ఇక్కడ పరిస్థితి కూడా చూసుకోవచ్చు. ఇది క్యాన్సిలేషన్ అయిన తర్వాత మూడవ తేదీ ఈయనకు ఫ్లైట్ ఉంది. 3వ తేదీ ఉన్న తర్వాత కూడా అక్కడ క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాత 4వ తేదీ వరకు కూడా ఆయనకు ఎలాంటి రెస్పాన్స్ రాకుండా లగేజ్ కూడా అది అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పారు. లగేజ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఎవరు కూడా పట్టించుకుంటలేరు అంటూ కూడా మనతో పాటు వాపోతున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఆ యొక్క టికెట్ని క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి బస్కి వచ్చారు. అయితే ఈ విధంగా ఇండియా మొత్తం టోల్గా కూడా ప్రాబ్లం చేస్తుంది. ఇటు విమాన సంస్థలకు అడిగితే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. చూసుకోవచ్చు ఇవన్నీ కూడా క్యాన్సిలేషన్కు సంబంధించిన వాళ్ళు బారులు తీరినటువంటి ఆ దృశ్యాలను మనం చూసుకోవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితి 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు. మహిళలు ఉన్నారు పెద్ద ఎత్తున, అయితే చిన్నపిల్లలు కూడా ఉన్నారు. చూసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మేడం కింద జారే మేడం I'm going to Jammu. క్యాన్సిలేషన్ మేడం. Mine has been rescheduled 2 times. But till now they have not been giving any updates regarding this. It is Indigo Indigo का फ्लाइट है ना, यहाँ सब खड़ा है Indigo का. क्या बोल रहे मैडम? Actually my flight was from Trivandrum to Hyderabad to Jammu, and that connection flight got cancelled, and now it has been rescheduled for 1 time. That got cancelled. I was being this much patient, but they are not giving any updates regarding this, and then they have rescheduled it 1 more time, and then today morning I got the message like it has been cancelled. And even they are not letting us in. When returned the phone amount when returned? Ticket cancellation It has been saying like